మార్కాపురం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో జిల్లా అధికారులను నియమించలేదని విమర్శించారు. వివిధ శాఖల్లో ఇన్ఛార్జ్ అధికారులతోనే పరిపాలన కొనసాగుతుందని తెలిపారు. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న నూతన జిల్లాపై ప్రభుత్వం ఎందుకు చిన్నచూపు చూస్తుందో అర్థం కావడం లేదన్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత భూ కబ్జాలు పెరిగిపోయాయని ఆరోపించారు. జిల్లాలో రేషన్ మాఫియా కొనసాగుతుందని, డీలర్లు లబ్ధిదారులకు బియ్యం ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. బియ్యం అడిగితే లేదని చెప్తున్నారని, ఈ వ్యవహారంపై జిల్లా సివిల్ సప్లై అధికారులు అత్యవసర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలను ముట్టడించి భారీ ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ పాత్రికేయుల సమావేశంలో జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ షేక్ మహబూబ్ వలీ, మార్కాపురం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ ఇమ్రాన్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షేఖర్ హెనాబాన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్పీ డిపార్ట్మెంట్ అధ్యక్షులు శామిల్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ నాయకులు గోపాల్ రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ కన్వీనర్ షేక్ అల్తాఫ్ బాషా, సుబానీ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి బహుదూరంలో ఉన్నటువంటి పరిస్థితి, దాదాపు టౌన్లో నుంచి 4-5 కిలోమీటర్లు ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈ వేసవిలో దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో ప్రజలు కలెక్టరేట్కి వెళ్ళి గ్రీవెన్స్లో అప్లికేషన్స్ ఇవ్వాలంటే చాలా బాధగా ఉంది. ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆటోలు రానటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. అందుకనే మేము కలెక్టర్ గారిని కలిసి మా ప్రతినిధి బృందం గత 15 రోజుల క్రితం కలిసి ఆమెతో మాట్లాడి గ్రీవెన్స్ని ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేయమని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆమె చేస్తామని చెప్పారు. ఇప్పటికీ 3 గ్రీవెన్సెస్ అయిపోతూ ఉన్నాయి రేపు సోమవారానికి. కానీ ఇప్పుడు కూడా చర్యలు తీసుకోలేదు. ఇది బాధాకరం. ఇకపోతే ఈ నూతన జిల్లాకి ఎస్పీ గారిని ఇంకా నియమించాల, అలాగే సిఐ గారిని కూడా ఈ మధ్యనే నియమించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇంకా అనేకమైనటువంటి పోస్టులు, ప్రధానంగా అన్ని శాఖల్లో కూడా ఇన్ఛార్జీల పరిపాలన నడుస్తూ ఉంది. డిఆర్ఓని కూడా ఇన్ఛార్జిగా నిన్ననే శివరామిరెడ్డిని నియమించారు. ఈ పశ్చిమ ప్రాంతంలో అనేకమైనటువంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంఆర్ఓలు ఇన్ఛార్జీలు ఉన్నారు, అలాగే ఆర్ఐలు ఇన్ఛార్జీలు ఉన్నారు, విఆర్ఓలు కూడా ఇన్ఛార్జీల పరిపాలన నడుస్తూ ఉంది. అలాగే అనేకమైనటువంటి శాఖలు కూడా ఇంకా పూర్తి అయినటువంటి పరిస్థితి ఈరోజు నడుస్తూ ఉంది. వెనకబడ్డ ప్రాంతం, కొత్త జిల్లా, మరి ఎందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టలేదో మాకైతే అర్థం కాల. ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఇప్పుడు భూ కబ్జాలు పెరిగిపోతూ ఉన్నాయి. జిల్లా ఏర్పడటంతో, కొత్త జిల్లా ఏర్పడటంతో ఈరోజు మరి అనేక మంది పేదల భూములను ఆక్రమిస్తూ ఉన్నారు, భూ కబ్జాలు పాల్పడుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం దీని మీద స్పందించాల్సింది కూడా మేము కోరుతూ ఉన్నాం. మరోపక్క రేషన్ మాఫియా, ఇందాక మా సోదరి రెహనా బాను చెప్తా ఉన్నారు, డీలర్లు ఎవరు కూడా బియ్యం ఇచ్చే పరిస్థితులు లేరు, బియ్యం అడిగితే అయిపోయిందని చెప్పి అంటూ ఉన్నారు. ఈ విధంగా దుర్మార్గంగా రేషన్ మాఫియా మార్కాపూర్ పట్టణంలో చెలరేగిపోతూ ఉంది. దీన్ని కట్టడి చేయడానికి జిల్లా సివిల్ సప్లైస్ అధికారులు వెంటనే చొరవ తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఈ మార్కాపూర్ జిల్లా డిటి మరి ఎవరైతే సివిల్ సప్లైస్ అధికారులు ఉన్నారో వాళ్ళు వెంటనే స్పందించి మరి డీలర్లతో సమావేశం పెట్టి అందరికీ ప్రతి పేదవాడికి బియ్యం అందేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతూ ఉన్నాం. ప్రధానంగా దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అలాగే